కూడొచ్చిన పాస్టర్లకు అందరికీ మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా వందనాలు. అయితే ఏమైందంటే మా బాబుకు వాంతులు చేసుకొని అంత ఎట్లో చేసి అందులోనే పడిపోయిండు. ఇక లేవొత్తలేదు, ఏది లేదు. ఇక బాగా భయపడి నేను అప్పుడు ఈ కొడుకు ఫోన్ చేసిన, పాస్టర్కు ఫోన్ చేసి నానికి ఇట్లా అయింది అంటే, నువ్వు భయపడకు చిన్నమ్మ అని అప్పుడు ఆయనకు ప్రార్థన చౌకడ పెట్టమని చేసి నీళ్లకు చేసి ఇంటి చుట్టూ చల్లు, నాకు అది ఏదో కనబడతాను చిన్నమ్మ అన్నాడు. అన్న తర్వాత నేను ఇంటి చుట్టూ తిరిగి చల్లుతానని ప్రార్థన చేసుకున్నప్పుడు మా ఇంటి పక్క వాళ్ళ ఇద్దరి ముఖాలు నాకు కనబడ్డాయి. మా ఇంటికి వస్తాను వాళ్ళు కనబడ్డారు. వాళ్ళు అబ్బా ఇంత చేసి రమీరని అనుకున్నా. పాస్టర్ ఏ చెప్పిందును నాకు సుతా వాళ్ళ ముఖాలు తర్వాత కనబడ్డాయి. నాకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవానికి రఘునాథనమ్మ కూర్చో. ఆ అమ్మ ఎవరంటే బోయలమ్మ. ఆమె చర్చికి ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. ఆమె విశ్వాసం ఏంటంటే వాళ్ళ మన్మడు ఘోరమైన స్థితిలో ఉండి హాస్పిటల్ అన్ని తిరిగి నశించినా పోయినా ఇంట్లో ఉండి బాత్రూమ్ వెళ్ళి అక్కడనే పడిపోయినప్పుడు ఆమె వేదనతోటి బాధతోటి నాకు ఫోన్ చేసి, బిడ్డ నా మన్మడు బాగలేడు బిడ్డ అని ఏడ్చుకుంటూ ఫోన్ చేసినప్పుడు నేను ఏం ధైర్యం ఇచ్చిన అంటే, ఆ ఫోను ఆ బాబు దగ్గర పెట్టు శివ దగ్గర అని శివ దగ్గర పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ బాబు బాగుపడ్డాడు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఆమె చేయిని ఆ నూనెను నీళ్ళ మీద పోసి నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు నేను చెవులో ఆమె నీళ్ళ మీద చేయబెట్టినప్పుడు నేను ప్రార్థన చేసిన దేవుని ఆత్మ దిగచ్చి ఆ నీళ్లను దేవుడు దర్శించి ఇంటి చుట్టూ నీళ్లను చల్లినప్పుడు కలలా ఆమెకు ఇద్దరు మనుషులు కనబడ్డారు. దేవుడు నేను ఏదైతే చెప్పిందో ఆమె అది చూచి విశ్వసించింది. ఈరోజు వాళ్ళ కుమారుడు బాగున్నాడని సాక్ష్యం ఇచ్చింది. ప్రియ సహోదరి, దేవుడు మనందరి జీవితంలో కార్యం చేసేవాడు. చాలా